హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్వీష్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ తిన్నా కొద్దీ మళ్ళీ తినాలనిపించే క్యాబేజీ వడ. ఈ రైనీ సీజన్లో వేడివేడిగా ఏమైనా తినాలనిపించినా, పిల్లలకి ఏదైనా స్నాక్ చేసి పెట్టాలన్నా, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తిన్నా కొద్దీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దానికోసం ముందుగా ఇలా ఒక బౌల్లో 1/2 లీటర్ వాటర్ తీసుకొని రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా రోల్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక చిన్న సైజ్ క్యాబేజ్ని ఇలా లేయర్స్గా చేసి వేసుకోవాలి. ఒకవేళ పెద్ద సైజ్ అయితే దాంట్లో ఆఫ్ చేసి వేసుకొని ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఈ క్యాబేజ్ని మరీ మెత్తగా ఉడికించకూడదండి. ఒక 60 to 70% ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక 3 మినిట్స్ ఉడికించిన తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లోకి వేసుకున్న తర్వాత ఈ క్యాబేజీ పైన చల్లటి నీళ్ళు వేసుకోవాలి. అప్పుడు ఈ క్యాబేజీ ఇంకా ఉడకడం మనకి స్టాప్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ క్యాబేజీ మొత్తం చల్లగయ్యేంత వరకు పక్కకు పెట్టుకొని, నేను ఇక్కడ ఒక కప్పు శనగపప్పు 4 hours నానబెట్టుకున్నానండి. దాంట్లో ఒక 1/4 కప్పు ఇలా మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇంకొక 1/4 కప్పు ఇలా పక్కకు పెట్టుకోవాలి. మీకు 4 hours టైం లేకపోతే ఒక 1 hour గోరువెచ్చని నీళ్ళల్లో కూడా నానబెట్టుకోవచ్చండి. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసేసి ఈ పప్పుని పక్కకు పెట్టుకోండి. మనం ముందుగా బాయిల్ చేసుకున్న క్యాబేజీ ఉన్నాయి కదండి, ఇలా లేయర్స్గా తీసుకొని మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ క్యాబేజీని ఒక మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న శనగపప్పు పిండిని కూడా వేసి, ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, అలాగే కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారపొడి, రుచికి తగినంతగా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న 1/4 కప్పు నానబెట్టిన శనగపప్పు వేసి ఇలా క్యాబేజీని ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. దీంట్లో మనకి అసలు వాటర్ అవసరం ఉండదండి. మీరు పప్పు గ్రైండ్ చేసేటప్పుడు కూడా అసలు వాటర్ యాడ్ చేయకూడదు. ఇలా క్యాబేజీ నుంచి వచ్చే వాటరే మనకి సరిపోతాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 కప్పు బియ్యం పిండి వేసి ఇలా అడుగు నుంచి కలుపుతూ బాగా కలుపుకోవాలి. మీకు పిండి కొంచెం లిక్విడ్గా అనిపిస్తే మరి కాస్త బియ్యం పిండి వేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా మనకి ముద్దలాగా అవ్వాలి. అప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అది వేడైన తర్వాత ఇలా కొంచెం పిండి తీసుకొని బాల్స్గా చేసుకొని అరచేతిలో వేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మందం ప్రెస్ చేయకూడదండి. 1/2 ఇంచు మందం ఉంటే మనకి సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా ఈ ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అలా కొంచెం పిండి తీసుకొని అరచేతిలో వేసి 1/2 ఇంచు మందం ప్రెస్ చేసి వేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి. ఇలా ఒక 1 minute తర్వాత కదుపుతూ అటు ఇటు రొటేట్ చేస్తూ మీడియం టు హై ఫ్లేమ్ పెడుతూ ఫ్రై చేసుకోవాలి. పైన క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే లోపల పచ్చిగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. చూసారు కదా, ఇలా క్రిస్పీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రిమూవ్ చేసేసి ఇలానే మిగతా అన్ని ఫ్రై చేసుకొని వేడిగా ప్లేట్లో వేసి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంతో సింపుల్ కదా. వీడియో నచ్చిందా? మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ నాతో పాటు షేర్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.